అందరూ ఇచ్చాను. ఇస్తే ఇప్పటివరకు ఆయన ఏం పట్టించుకోవడం లేదు. देखिए अंदर ही नहीं वो दो भी बोलती है खाली पंच కడప ప్రజలకి కడప కమిషనర్ గారికి కడప కలెక్టర్ గారికి నమస్కారం. కమిషనర్ గారు ఇదే గోస్ నగర్లో ఒక నెల ముందు మేము వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఈ స్కూల్ నుంచి స్టార్ట్ చేసి మాసాపేట్ సర్కిల్ వరకు ఈ ఇబ్బందులు ఉన్నాయని మీ దృష్టికి తెచ్చాము. సంతోషం, మీరు వచ్చారు, వారంలోనే వచ్చేసి అన్నీ ఏమున్నాయని చూశారు. మనకు కూడా చాలా తృప్తి అయింది. కమిషనర్ గారు మేము చెప్తే పడినే వారంకైనా వచ్చి ఈ పరిష్కారం చేస్తారని అనుకుని ఉన్నాం మేము. కానీ ఈ నెల అయిపోతే కూడా ఇప్పుడు వరకు ఎటువంటి ఒక్క ఇంచు కూడా ఇక్కడ నుంచి ఒక ఇటు కూడా అక్కడి నుంచి పడలేదు, ఒక ఇటుక ఇటు నుంచి కూడా పడలేదు. ప్రజలు ఇబ్బంది ఏమో అట్నే పడుతున్నారు. ప్రజలకి పిలిపించి మేము అరే మీరు వయసు ఇవ్వండి అంటే అమ్మ లేదండి మేము ఇస్తే మా పైన కేసులు కొట్టారు, ఏమైనా కానీ పోరాడాల్సి ఉంటుంది మీరే కానీ మేమేం పోరాడేది ఉండదు అని ప్రజలు స్వయంగా వచ్చి మాకు మీడియాకు రాలేకుండా పక్కన నుంచి చెప్తాను. ఏంటి ఇది పరిస్థితి, ఏంటి మనకు ఏదో మీరు మంచోళ్ళు వచ్చారు కడప నగరంకి మంచి బాగా చేస్తారు అని మేము అందరూ అనుకున్నాము. కానీ ఎట్లా ఉంది అండి పరిస్థితి, కడప పరిస్థితి మీరు చేసింది చాలా బాగుంది. ముఖం కడుక్కున్నారు, పౌడర్ వేసుకున్నారు, ఏరిగింది కడగలేకపోయినారు, వాసన లేకుండా ఏమొస్తుంది, అట్లే ఉంది పరిస్థితి. ఇది బాగలేదండి, ఇది మీ పద్ధతి బాగలేదు. మీకు ఎవరు పెద్దోళ్ళు ఉండారో ఏవో మాకు తెలియదు కానీ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, చాలా నిర్లక్ష్యం చేస్తారు. దీనికి పరిణామాలు వస్తాయి. నేను చెప్పాను ఆల్రెడీ 20 ఒకవేళ ఇది చేయలేకుంటే నేను కోర్టుకి వెళ్తానని. ఇప్పుడు కూడా సమయం ఏం కాలేదు. మీరు వచ్చి రేపు మండలంలోనే ఇవన్నీ ఇబ్బందులు అన్నీ తొలగించి మీరు వర్క్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. లేదా ప్రజలందరూ ఆఫీస్ కాడికి వచ్చి ధర్నా చేస్తాం ఫస్ట్. దాని తర్వాత మీ ఏం చేయాలా ఏం చేయాలనేది మా చేతిలో ఉండదు, ప్రజల చేతిలో ఉంటుంది. మీరు ఆలోచించుకొని ఈ ముందు ఈ మశానాన్ని కూడా చెప్పాను మీకు. ఆ మశానాటి కూడా చెప్తే ఇప్పటి వరకు ఆ దర్గా చూశారు, దర్గా కూడా కట్టలేదు. ఈ కల్వర్ట్ ఇన్ని రోడ్స్ ఉన్నాయి, ఈ రోడ్స్కి మెయిన్ రోడ్స్కి ఒక్క రోడ్డు కూడా కల్వర్ట్ వేసుకొని దానికి లింక్ చేయలేదు. అవన్నీ ఏమండి ఎందుకు చేయలేదు? బాగా ఉంటాయి, అన్నీ బాగుంటాయి కదా. ఈ కల్వాలు వచ్చినాయి, ఎందుకు చేయలేదు లింకు? అది లింకు చేస్తే 10 వీధులు తిరిగి రావాల్సిన అవసరం లేదు కదా. మీకు తెలియదు కదా, మీ ఇంటి వరకు మీ ఆఫీస్ వరకు పోయే రోడ్లు బాగా ఉంటే సరిపోతుందా? రేపు మేము కార్పొరేషన్ కాడ వచ్చి తొగుతాం, మీ ఇంటి కాడ తొగుతాం. మీరు లోపల ఎట్లా పోతారండి, ఎట్లా పోతారు చెప్పండి? మీరు అందరూ మీలాంటే కదా. మీరు కలెక్టర్ అయితే ఏమి, ఎస్పీ అయితే ఏమి, రాజకీయ నాయకులు అయితే ఏమి, కలెక్టర్ గారు అయితే ఏమి, చూడండి ప్రజలకు ప్రజలు మీకు జీతాలు ఇస్తున్నారు. ప్రజల నుంచి ప్రజలకు సర్వీస్ చేయాలా మీ పని. ఏ రాజకీయ నాయకుడు చెప్తే చేసేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలకు ఇబ్బంది ఉంది, ఆ ప్రజలకి మేము మీ దృష్టికి తెస్తున్నాము. మీ ఇంట్లో ఉంటే కూడా మీ దృష్టికి తెస్తామంటే అది ఆలోచించుకోండి. అప్పుడు కూడా మీరు చేయలేదు అంటే ఇది చాలా బాధాకరము. దీనికైనా పెద్దగా మేము చెప్పగల అవసరం లేదు, మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు తొందరలోనే దీనికి వచ్చి నాకు సమాధానం కావాలి, మీడియా ముఖంగానే మాకు సమాధానం కావాలి. మీకు వచ్చి మాకు పిలిచి చెప్పడం కూడా అవసరం లేదు, మా ఇంటికి రావాల్సిన లేదు, మా ఆఫీసు రావాల్సిన అవసరం లేదు. మీడియా ముఖంగా మీరు ఎప్పుడు చేస్తున్నారు ఏం చెప్తారని మేము వెయిట్ చేస్తూ చూస్తుంటాం. అంతే. నమస్కారం.